హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో మనమైతే ప్రస్తుతం హైదరాబాద్లో 2025 సో నియర్ బై ఇంకా కొన్ని రోజుల్లో మనకైతే వినాయక చవితి అయితే రావడం జరుగుతుందన్నమాట ఈ మంత్ ఎండింగ్లో. సో దాని తగ్గట్టుకైతే వినాయక విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇది లక్ష్మి కూడా వెళ్ళే రూట్ అనమాట. హైదరాబాద్లో ఈ ఏరియాలో అయితే వినాయకుని విగ్రహాలు యూనిక్ వినాయకుడు అనమాట. చాలా గ్రాండ్ ఏరియాగా అయితే వినాయక విగ్రహాలు మేకింగ్ చేస్తున్నారు. మీరు చూస్తున్న విగ్రహం చూసారు కదా, అది శివాజీ అన్నమాట. ఎంత బాగుందంటే చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట దాని తగ్గట్టు ఈ ఏరియాలో అయితే భారీ సైజులు అన్నమాట. చూసారు కదా, పైన అమ్మవారు, ఇంకో పక్క కింద అయితే వినాయక విగ్రహాన్ని అయితే, సో దాని కింద అయితే ఇంకా చూసారు కదా లక్ష్మీ నరసింహస్వామి లాగా అయితే భారీ సైజులు అన్నమాట. పెద్ద వినాయక సైజులు దగ్గర 20 to 30, 40, 50 ఫీట్స్ అన్నమాట. అంటే నియర్ అనమాట. ఆ రేంజ్లోనైతే వినాయక విగ్రహాలు అయితే మేకింగ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి ఆకారంలో పైన వెంకటేశ్వర స్వామి, కింద వినాయకుని విగ్రహం. సో వినాయకుని విగ్రహాన్ని కూడా అదేవిధంగా ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఇక్కడ వినాయకుని విగ్రహం సో బోత్ సైడ్స్ అన్నమాట. ఒక పక్క ఆంజనేయ స్వామి, ఇంకో పక్క సూర్య భగవాన్. సో ఎంత యూనిక్ స్టైల్లో మేకింగ్ చేశారంటే ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. 2025 వినాయక విగ్రహాలు అయితే మీకైతే ఈ వీడియోలో అయితే నేనైతే ప్రతిదీ కూడా పిండి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి వీడియోలు మరిన్ని అయితే కొన్ని రోజులు రాబోతున్నాయి. ఇక్కడ చూసారు కదా, పైతల రావణుడు మీద అయితే వినాయకుని విగ్రహాన్ని అయితే చూపించారు. మామూలు లేదనమాట అసలు. ఇక్కడ చూసినట్లయితే శివయ్య అన్నమాట. చూసారు కదా వినాయకుని విగ్రహం అంటే శివుడి మీద ఇంకో పక్క కొడుకు అయితే నిలబడి అయితే మన వినాయక విగ్రహాన్ని అయితే మేకింగ్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాడు. ప్రతి వినాయక విగ్రహం ఒకదాని తర్వాత ఒకటి ఎంత యూనిక్ ఉన్నాయంటే ఇక్కడ ఏంటంటే మనం ముందుగానే ఆర్డర్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఆర్డర్స్ ఇస్తే దాని తగ్గట్టుగా వీళ్ళైతే మేకింగ్ చేసి పెడతారన్నమాట. ఇవన్నీ కూడా బుకింగ్ అయిపోయినవి. సో అందువల్ల మీకైతే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వలేకపోతాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫోన్ చేసి అడిగినా కూడా ఇవన్నీ బుకింగ్ అయిపోయిన వినాయక విగ్రహం అన్నమాట. సో 2025కి. సో ఎందుకంటే ఈ వినాయక విగ్రహం మీరు చూసి ఆనందించాలనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను. మీరు చూసి ఎందుకంటే ఇలాంటి విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. నేను ఇంకా వీడియోస్ అనేది 1 by 1 డే బై డే పెడతాను. ఇక్కడ చూసినట్లయితే అసలు ఆంజనేయ స్వామి అనమాట. ఆంజనేయ స్వామి మీద వినాయక విగ్రహాన్ని భారీ సైజులు అనమాట. పెద్ద సైజు వినాయక విగ్రహాలు అయితే ఇక్కడ మేకింగ్ చేసి పెట్టారన్నమాట. ఒక్కొక్కటి చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా పిఓపి అన్నమాట. సో మన జిప్సమ్ ప్లాస్టరింగ్ అనమాట, దాంతో అయితే చేశారన్నమాట. ఇవన్నీ అయితే మట్టి వినాయక విగ్రహాలు అయితే కావన్నమాట. జిప్సమ్ అనమాట. జిప్సమ్ ద్వారా అండ్ కొబ్బరి పీచు ఏవైతే ఉన్నాయో కొబ్బరి పీచు అండ్ మన వరి ఏవైతుందో వరితో పాటు అయితే అవన్నీ చేసి పిఓపితో అయితే కలరింగ్ షేడింగ్ అయితే మొత్తం అంతా వర్క్ అయితే జరుగుతుందన్నమాట. చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. చాలా యూనిక్గా ఉన్నాయి, స్టైలిష్గా ఉన్నాయన్నమాట. ప్రతి వినాయక విగ్రహం అయితే చూసిన ప్రతిసారి నాకైతే ఇంకా చూడాలనిపించేలా ఉన్నాయన్నమాట. సో నేను చూడడమే కాకుండా నాతో పాటు ఉన్న నా వ్యూవర్స్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో చాలామంది అడుగుతున్నారు అనమాట, అన్న 2025 వినాయక విగ్రహాలు చూపించాను. సో నేను ఎక్కడైతే ప్రజెంట్ హైదరాబాద్ జాబ్ చేస్తున్నానో ఆ ఏరియాలో ఉన్న వినాయక విగ్రహాలు అయితే మీకైతే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియో నాకు మరింత చేయడానికి అయితే ఖచ్చితంగా అయితే సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియోస్ అనమాట. ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు 1 by 1 అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా వీడియోని చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందుకు లవ్ యూ ఆల్. జై హింద్.